హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనము ఒక విశేషమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఒక దేవదూత పరలోకము నుండి వచ్చి మరియకు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించాడు. ఆ సందేశమేమిటి? మరియా ఎలా స్పందించింది? రండి కలిసి తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం నజరేతు అనే చిన్న పట్టణంలో మరియా అనే యువతి నివసిస్తూ ఉండేది. మరియా దయ, ప్రేమగల యువతి. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో వివాహము జరగబోతుంది. ఒకరోజు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను మరియ యొద్దకు పంపారు. మరియమ్మగారికి ఇది ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు ఆమె జీవితములో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే విషయమును తెలుసుకున్న రోజు. మరియమ్మగారు తన ఇంటిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రకాశమైన వెలుగు ఆ గదిని నింపింది. అప్పుడు అక్కడ గాబ్రియేలు అనే దేవదూత ప్రత్యక్షమయ్యాడు. మరియమ్మగారు చాలా ఆశ్చర్యపోయింది, కొంచెం భయపడింది కూడా. కాని దేవదూత వెంటనే ఆమెతో ఇలా అన్నాడు, భయపడకుము, ఎందుకంటే నీవు దేవుని చేత కృప పొందుకున్నావు. గాబ్రియేలు మరియమ్మతో ఇలా అన్నాడు, నీవు ఒక విశేషమైన శిశువుకు జన్మనిస్తావు. అతను ఒక ఉన్నతమైన వ్యక్తిగా పిలువబడతారు, మరియు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యముగా పిలువబడుతుంది. అంటే యేసు ఒక సాధారణమైన శిశువు కాదు, ఆయన యుగయుగములు రాజుగా పిలువబడతారు. మరియమ్మ ఆశ్చర్యపోయి, ఇది ఎలా సాధ్యం? నాకు ఇంకా పెళ్లి కాలేదు అని దేవదూతను అడిగింది. అప్పుడు గాబ్రియేలు, పరిశుద్ధాత్ముడు నీమీదికి వస్తాడు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, గనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇది అంతా సాధ్యమేనా అని అనిపించినప్పటికీ మరియమ్మ తన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కనపరచి, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమె తన హృదయములో దేవదూత చెప్పిన మాటలని భద్రము చేసుకుని యేసు ప్రభువుకి తల్లిగా మారేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. మరియమ్మ తనకు ఎదురయ్యే గొప్ప సంఘటన గురించి ఆశ్చర్యంతో, ఆనందంతో నిండిపోయింది. కాబట్టి ఈ అద్భుతమైన సంఘటన మనకు ధైర్యం, విశ్వాసం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. మరియమ్మ దేవునిపై పూర్తి విశ్వాసముంచి ఆయన ప్రణాళికను అంగీకరించింది. మనము కూడా మరియమ్మగారిలాగా దేవునిపై విశ్వాసముంచి ధైర్యంగా ఆయన ప్రణాళికను నెరవేర్చుదాము. మరియమ్మగారి జీవితంలో దేవుని సంకల్పమును తెలుసుకున్నారు అని అనుకుంటున్నాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, బెలైకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.